ఇది చాలా అదృష్టం అండి. ఈ ఆణిముత్యాలు ఈ సినిమాలో దొరకడం, వీళ్ళతో ఈ సినిమా ఇట్లా రావడం ఇది జస్ట్ ఒక అదృష్టం మాత్రమే అండి. కానీ ఇద్దరు యాక్టర్స్ గురించి స్పెసిఫిక్గా చెప్పాలి. నేను లాస్ట్ టైం టీజర్లో అన్నప్పుడే మన తన్మయ్ గురించి, పవన్ రమేష్, మన సూరి క్యారెక్టర్ ఇది అది చాలా బాగున్నాయండి. అసలు ఎట్లా మీరు మూవీలో చూస్తారు. ఇద్దరు క్యారెక్టర్స్ స్పెసిఫిక్గా చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ తేజ గురించి సాగర్ క్యారెక్టర్ చేసినది. ఇంత మంచి యాటిట్యూడ్ ఒక యాక్టర్కి దొరకడం ఒక అదృష్టం అండి. ఎందుకంటే నేను ఫస్ట్ కూర్చోబెట్టి చెప్పింది ఏంటంటే, స్టార్టింగ్ మొత్తం పవన్ నీకు 1-2 years సీనియర్ మూవీలో, 1-2 years ఎల్డర్. సో అతను డామినేట్ చేస్తాడు, నువ్వు కొంచెం తగ్గు ఉండాలి. ఎందుకంటే నువ్వు అతను మెంటర్ లాగా, నీ ఫ్రెండ్ ఎల్డర్ బ్రదర్ లాగా. సో ఆ బాడీ లాంగ్వేజ్ నీకు స్టార్టింగ్లో కొత్త పిల్లలు ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు కొంచెం డామినేట్ చేయడానికి ట్రై చేస్తారు. ప్లస్ ఇతను ఈ అమ్మాయి ఉన్నప్పుడు అమ్మాయి క్యారెక్టర్ స్ట్రాంగర్ క్యారెక్టర్ రైటింగ్లో కానీ అన్నిట్లో కానీ. సో అప్పుడు నువ్వు అంత ఇంకా ఇమ్మేజ్. అండ్ ఆల్సో ఒక గ్రూప్ ఫోటో కోసం ఐ థింక్ విష్ణు గారు అండ్ లక్ష్మణ్ గారు ఒకసారి మళ్ళీ వేదిక పైకి వస్తే బాగుంటుంది. ఇండస్ మార్టిన్ గారు కోట్ అండ్ సారంగపాణి జాతకం ద్వారా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లో అందుకున్న ప్రియదర్శి గారు ఇస్ హియర్ ఆన్ స్టేజ్. అటువంటి మా ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్ గారికి సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా వేదిక పైకి వచ్చినందుకు. సో ఎస్ సార్, ఇంకెవరన్నా? నేను వాసు గారు డిజైనర్, సారీ మర్చిపోయాను. అప్పుడప్పుడు సారీ